హలో అండి, నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లే బైట్ హౌస్. మీకు కనుక మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ డైలీ వ్లాగ్స్ డే 13. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. మాకు తెలుసు చాలా గ్యాప్ తర్వాత వీడియో చేస్తున్నాము. 4 to 5 days మేము అవుట్ ఆఫ్ టౌన్ వెళ్ళాము. సో దానివల్ల క్లౌడ్ కిచెన్ క్లోజ్ ఉండే అండ్ వీడియోస్ కూడా చేయలేకపోయాము. మేము మళ్ళీ న్యూ ఇయర్కి స్టార్ట్ చేసాము అండ్ ఆ రోజు కూడా నైట్ చాలా ఆర్డర్స్ వచ్చాయి అండ్ వీడియో తీయడానికి కుదరలేదు. సో నిన్న వచ్చిన ఆర్డర్స్లో కొన్ని ఆర్డర్స్ ఇలా వీడియో తీసి ఈరోజు అప్లోడ్ చేసాము మన డైలీ వ్లాగ్స్ కంటిన్యూ చేద్దామని. ఈ వీడియోలో ఫస్ట్ డైనింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాము. ఈరోజు ఒక డైనింగ్ ఆర్డర్ వచ్చింది అండి. ఈ కస్టమర్కి పన్నీర్ ర్యాప్ కావాలి అన్నారు. సో దానికోసం 2 పన్నీర్ స్టిక్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసాము. పన్నీర్ స్టిక్స్తో పాటు ర్యాప్లో యూజ్ చేసే వెజిటేబుల్స్ని కూడా సన్నగా కట్ చేసుకొని సైడ్లో పెట్టుకున్నాము. అండ్ లాస్ట్లో వచ్చేసి ఈ ర్యాప్ని బటర్లో 2 sides కొంచెం ఫ్రై చేస్తున్నాము. ర్యాప్ ఇలా కొంచెం గోల్డ్ బ్రౌనిష్ కలర్ వచ్చాక దానిలో ఫస్ట్ గార్లిక్ మయోనీస్ వేస్తున్నాము. అది నీట్గా ర్యాప్ మొత్తం రబ్ చేసుకొని ఆన్ టాప్ ఆఫ్ దట్ చిల్లీ గార్లిక్ సాస్ వేస్తాము. సో ఈ 2 సాసెస్ని మంచిగా మిక్స్ చేసి రబ్ చేయడం వల్ల ర్యాప్లో స్వీట్నెస్ అండ్ స్పైసీనెస్ 2 ఫ్లేవర్స్ వస్తాయి. ఇలా 2 సాసెస్ని నీట్గా రబ్ చేసుకున్నాక మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్, ఆనియన్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ని లైన్లో నీట్గా స్ప్రెడ్ చేస్తున్నాము. వెజిటేబుల్స్ యాడ్ చేశాక మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన పన్నీర్ స్టిక్స్ని కూడా వాటి మీద పెట్టేస్తాము. లాస్ట్లో ఇలా టైట్గా ర్యాప్ చేసుకొని బటర్ షీట్లో ప్యాక్ చేసి హాఫ్గా 2 పీసెస్లో కట్ చేసుకొని కస్టమర్కి ఇచ్చాము. సో ఇలా పన్నీర్ ర్యాప్ని ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి కస్టమర్ డైనింగ్కి ఇచ్చాము. అండ్ నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి టేక్అవే అండి. ఈ కస్టమర్కి 6 inchesది బీబీక్యూ చికెన్ ఇన్ఫర్నో పిజ్జా కావాలి అన్నారు. ఫస్ట్ దానికోసం పిజ్జాలో యూజ్ చేసే వెజిటేబుల్స్ని కట్ చేసుకుంటున్నాము. ఆనియన్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ అవి అండ్ వీటితో పాటు గార్లిక్ని కూడా మేము చాప్ చేసి వేస్తాం కాబట్టి అది కూడా లాస్ట్లో కట్ చేసుకున్నాము. వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసుకున్నాక వీటిని ఆయిల్లో ఫ్రై చేస్తాము. ఫస్ట్ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక చాప్ చేసుకున్న వెల్లుల్లి వేస్తాము. అది కొంచెం ఫ్రై అయ్యాక మనం సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేస్తాము. వెజిటేబుల్స్ అండ్ గార్లిక్ని ఇలా మంచిగా ఆయిల్లో మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయినట్టు అనిపించాక ఇందులో కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వేసి మిక్స్ చేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేస్తాము. వెజిటేబుల్స్ అన్నీ మంచిగా స్పైసెస్తో మిక్స్ అయ్యాక మంచిగా ఫ్రై అయ్యాక దీన్ని తీసుకొని పక్కన పెట్టుకుంటాము. మనం చేసేది బార్బిక్యూ చికెన్ ఇన్ఫర్నో పిజ్జా కాబట్టి చికెన్ పీసెస్ని కూడా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాము. చికెన్ పీసెస్ ఫ్రై అయ్యేలోపు ప్యారలల్గా ఒక 6 inches పిజ్జా బేస్ తీసుకొని దాని మీద బార్బిక్యూ సాస్ వేసి రబ్ చేస్తాము. బార్బిక్యూ సాస్ యాడ్ చేయడం వల్ల పిజ్జా తినేటప్పుడు మనకు మంచి ఒక స్మోకీ ఫ్లేవర్ లాగా వస్తుంది అండి. సో అందుకు బార్బిక్యూ సాస్ వాడతాము. సో ఈ సాస్ని మంచిగా ఇలా నీట్గా రబ్ చేసుకున్నాక మనము ఆయిల్లో ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటాము. వెజిటేబుల్స్ని నీట్గా స్ప్రెడ్ చేసుకునే లోపు మనము పక్కన ఆయిల్లో ఫ్రై చేస్తున్న చికెన్ కూడా అయిపోయింది. సో దాన్ని కూడా వెజిటేబుల్స్ మీద వేస్తాము. చికెన్ పీసెస్ని కూడా నీట్గా పిజ్జా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ప్లేస్ చేసి లాస్ట్లో దీని మీద చీజ్ని స్ప్రెడ్ చేస్తాము. చీజ్ని ఇలా నీట్గా స్ప్రింకిల్ చేశాక లాస్ట్లో చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వేసి పిజ్జాని పిజ్జా మిషన్లో పెడతాము. పిజ్జా మంచిగా కుక్ అయ్యాక ఒక పిజ్జా బాక్స్ తీసుకొని దాంట్లో బటర్ షీట్ పెట్టి పిజ్జాని పెడతాము. అండ్ ఫస్ట్ కుక్ అయిన పిజ్జా మీద ఆలివ్ ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇది 6 inches పిజ్జా కాబట్టి 4 pieces లాగా కట్ చేసుకొని లాస్ట్లో చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వేసి ప్యాక్ చేస్తాము.
పిజ్జాని ఇలా బాక్స్లో నీట్గా ప్యాక్ చేసుకున్నాక ఒక కవర్ తీసుకొని అందులో మనం ప్యాక్ చేసిన పిజ్జా బాక్స్ పెట్టి దాంతోపాటు టిష్యూస్, కెచప్స్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో సాషెస్ వేసి ప్యాకింగ్ని కంప్లీట్ చేసాము. సో ఇలా మా కస్టమర్కి బార్బిక్యూ చికెన్ ఇన్ఫర్నో పిజ్జా ప్రిపేర్ చేసి ఇచ్చాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్.